శ్రీకాకుళం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు కన్న కూతుళ్లు పడిగాపులు గాస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద అలజడి నెలకొంది. శ్రీకాకుళం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు కన్న కూతుళ్లు పడిగాపులు కాస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద అలజడి నెలకొంది. దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు తమ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం రాత్రి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ఆవరణలో వేచి ఉండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా దువ్వాడ కుటుంబంలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి ఆవరణలో కుమార్తెలు వేచి ఉండటంపై ఆసక్తికరం చోటు చేసుకుంది. అలానే ఈ ఘటనతో ఒక్కసారిగా టెక్కలిలో ఉత్కంఠం నెలకొంది. తన తండ్రిని కలిసేందుకు వచ్చిన ఇద్దరు కూతుళ్లు గంటల తరబడి ఇంటి బయట కారులో వేచి ఉన్నప్పటికీ తన తండ్రి దువ్వాడ శ్రీనివాస్ కనీసం ఇంటి గేటు కూడా తెరవకపోలేదు. అక్కడికి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు. మేము వస్తున్నామని కూడా పిల్లలు మెసేజ్ పెట్టడం జరిగింది. మరి ఏం జరుగుతుందో తెలియదు. పలాసలో కూడా ఒకసారి వెళ్ళారు వాళ్ళ ఫాదర్ కలడానికి. ఎందుకంటే పిల్లలకి మంచి అటాచ్మెంట్ వాళ్ళ ఫాదర్ తోని. ఆయన ఏం జరిగిందో, ఎవరి ట్రాప్ లో పడిపోయారు, ఏం జరిగిందో తెలీదు. మా ఫ్యామిలీ ఈ రోజు రోడ్డు మీద పడవలసిన పొజిషన్ వచ్చింది. అధిష్టానం దృష్టిలో కూడా నేను పెట్టడం జరిగింది. సర్దుబాటు చేయాలని ఒక ఆలోచనతో చెప్పడం జరిగింది. మరి అధిష్టానం దగ్గర ఆయన ఏం చెప్తున్నారో తెలియదు. నా వ్యక్తిగత సమస్య అని చెప్తున్నారా, ఏం సమస్య? ఇది పార్టీ సమస్య కూడా ఉందండి. ఇక్కడ క్యాడర్ కూడా సఫర్ అవుతున్నారు. ఎందుకనంటే లీగల్ అఫైర్స్ పార్టీ కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ముందు కూడా నేను సీఎం గారి దృష్టిలో, నా అధిష్టానం దృష్టిలో కూడా, పెద్దల దృష్టిలో కూడా పెట్టడం చెప్పాను. ఎందుకైనా సర్దుకుంటారని ఒక ఆలోచనతో చెప్పాను. ఆవిడ చాలా వర్స్ట్ లేడీ అండి. ఆవిడ చాలా మందితో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి. ఈ ఇల్లీగల్ అఫైర్స్ తో ఆవిడ డబ్బు సంపాదించుకునే కార్యక్రమం చేసుకుంటుంది. చాలా మంది పిల్లల భవిష్యత్తులను కూడా ఆవిడ తీసింది. చాలా మంది కోలాటము, డాన్స్ అని పేరు పెట్టుకొని ఇంటిలోన ఈ బయటికి డాన్స్ అని పెట్టి ఇంట్లో చాలా తప్పుడు కార్యక్రమాలు చేస్తుంది. దానివల్ల మా ఇంట్లోకి చేరింది ఇప్పుడు ఆవిడ. మరి ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు. అక్కడికి చేరింది. అక్కడికి చేరడం వల్ల మేము ఇబ్బంది అవుతున్నాము. ఇన్నాళ్ళు ఎఫ్ఐఆర్ ఉందో ఏంటుందో మేము ఆయన గొడవలు పడుతున్నప్పటికీ మేము ఆయన వాళ్ళ పేరెంట్స్ దగ్గర పలాసలో ఉండడం జరిగింది. ఎలక్షన్ ముందు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ అప్పటి నుండి ఇక్కడ ఆవిడ ఉంటుంది అనేది మేము వింటున్నాము. ఆవిడ ఏంటంటే వీడియోలు తీసి పెట్టడం, చాలా తప్పుడుగా బిహేవ్ చేయడం. ఇప్పటికే ఆవిడకి నాకు తెలిసి 2-3 మ్యారేజెస్ కూడా అయ్యాయి. అలా శ్రీకాకుళం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు కన్న కూతుళ్లు పడిగాపులు కాస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద అలజడి నెలకొంది. ఇక దీని మీద మరింత సమాచారం దువ్వాడ మొదటి భార్య దువ్వాడ వాణి అందిస్తారు. వాణి, చెప్పండి, ఫ్రెండ్ గా, ఫిలాసఫర్ గా ఉన్న దాంట్లో తప్పేముంది? దీని మీద మరింత సమాచారం దువ్వాడ మొదటి భార్య దువ్వాడ వాణి అందిస్తారు. వాణి, చెప్పండి, ఫ్రెండ్ గా, ఫిలాసఫర్ గా ఉన్న దాంట్లో తప్పేముంది? మాధురి అన్న దాంట్లో తప్పేముంది?
శ్రీకాకుళం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు కన్న కూతుళ్లు పడికాపులు కాస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద అలజడి నెలకొంది. దీని మీద మరింత సమాచారం దువ్వాడ మొదటి భార్య దువ్వాడ వాణి అందజేస్తారు. వాణి గారు చెప్పండి, ఫ్రెండ్ గా ఫిలాసఫర్ గా ఉన్న దాంట్లో తప్పేముంది అని మాధురి గారు అంటున్నారు. దీని మీద మీరేమనుకుంటున్నారు? ఏంటమ్మా ఏంటి? ఫ్రెండ్ గా ఫిలాసఫర్ గా ఉన్న దాంట్లో తప్పేముందని మాధురి అంటున్నారు. దాని మీద మీరేమనుకుంటున్నారు? మెసేజ్లు మీకు పెట్టినమ్మా, అది ఫ్రెండ్ కి పెట్టిన మెసేజ్లా లేకపోతే ఏంటి మెసేజ్లు అనేది మీరు చూసి చెప్పండి. ఇంట్లో ఉంటారమ్మా ఫ్రెండ్లు? రాత్రి నైట్ ఇంట్లో ఉంటారా? మా ఇంట్లో ఉంటారా? తన ఇల్లు ఎక్కడుంది? తను ఉంటుంది ఎక్కడ? హలో వాణి గారు, ఆమె అడల్టరీ అనే వర్డ్ కూడా యూజ్ చేసిందండి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆవిడ అంటుంది 60 years ఆయనతో ఏంటి నాకు రిలేషన్ అని అంటుంది కదా. ఏంటది? మా మాట ఈ మాట ఏంటది అర్థం? 60 years అంటది మా ఇంట్లో నాకు ఉంటుంది, మా ఇంట్లోనే ఉంటుంది. తను లేనిపోని తప్పుడు మెసేజ్లు అతనికి పడుతుంది. ఆ మెసేజ్లు కూడా మీకు పెడతాను. పెళ్ళైన వాళ్ళు కలిసి ఉంటే తప్పేముంది అనే కోణంలో ఆమె మాట్లాడుతుంది కదా. ఏంటి? పెళ్ళైన వాళ్ళు కలిసి ఉంటే తప్పేముంది అనే కోణంలో తను మాట్లాడుతుంది కదా. అలా కలిసి ఉంటారండి? నాకు తెలీదు. ఆవిడ అంటుంది కదా మా మామయ్య ఒక రిప్యుటెడ్ లాయర్, మా మామయ్య ఒక ఇది అనుకొని తన భర్త తన పిల్లలతో తనకు ఒక ఇల్లుండి మా ఇంట్లోనే వచ్చి మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తూ అలా ఉంటే తప్పేమని, అది ఏంటది నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడే చెప్పింది కదా ఎలాగుంటది, ఒక వేరే హస్బెండ్ తో వేరే ఫ్యామిలీ హస్బెండ్ తో ఎలాగమ్మ ఉంటది? ఏ రైట్ ఉంది ఆవిడికి ఉండడానికి? ఇప్పుడే అంటది ఆవిడ నోడుతో నాకు అతనితో రిలేషన్ లేదని చెప్తుంది, మళ్ళీ ఉంటే తప్పేమంటుంది అన్ని. ఇప్పుడు మీరు ఇలా రచ్చ చేశారు కనుక ఇక ముందు కూడా తనతోనే ఉంటానని తను నిర్ణయించుకున్నట్లు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పింది కదండి. మరి ఎలాగుంటది? ఉంటే దాని పరిణామాలు ఫేస్ చేస్తుంది. ఉండమనండి. ఎలాగుంటది? రచ్చ చేస్తూ ఉంటారటే తనే అంటుంది నాకు ఏ సంబంధాలు లేవు అంటుంది. తను నాకు ఏ సంబంధాలు లేవు అది ప్రెస్ వాళ్ళు 60 ఏదో రచ్చ చేస్తూ ఉండమనండి. తనకి ఏ రైట్ ఉందో మేము చూపిస్తాం, మాకు ఏ రైట్ ఉందో మేము చూపిస్తాం, అన్ని చూపిస్తాం. ఉండమనండి, మంచిదే. తన ఎన్నికల్లో 2 కోట్లు ఖర్చు చేశానని కూడా చెప్పింది కదండి. మరి ఎవరు? జగన్ అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇది తిని 2 కోట్ల. కాయల వెంకటరెడ్డి గారు అబ్జర్వర్, అడగండి ఆయనకి. సార్ దెబ్బల మాదిరి అనే క్యాండిడేట్ 2 కోట్లు ఖర్చు పెట్టిందంట పార్టీ కోసం అని అడగండి అమ్మా. మమ్మల్ని అడిగితే మేమే చెప్తాం. 2 సంవత్సరాలు శ్రీనివాస్ గారిని మీరు వదిలేస్తే మాధురి గారే చూసుకున్నారంట. మా ఫ్యామిలీ మేము వదులుకుంటాం, మేము ఉంటాం. ఆవిడకి మా ఫ్యామిలీకి సంబంధం ఏంటండి? ఆవిడ వల్లే మా ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యింది. ఆవిడ ట్రాప్ చేసింది. ట్రాప్ చేసి ఇప్పుడంటే 60 సంవత్సరాలు ఆయనకి మేము ఎందుకు ట్రాప్ చేస్తామంటుంది. మళ్ళీ ఇప్పుడు తనే అంటుంది నేను వచ్చే అతనితో ఉంటాను అని అంటుంది. ఏంటి అర్థం ఏంటి? ఆస్తులు కూడా ఏం లేవు, ట్రాప్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. మా ఇంట్లో ఎలాగుంటుందండి ఆవిడ? ఇప్పుడు ఉంటుంది ఇల్లు ఎక్కడ? మా ఇంట్లో ఉంటుంది. మా పరువు మర్యాదలు తీసేస్తుంది అంటే ఆవిడకైతే ఆవిడింట్లో పడితే ఆవిడింట్లో దూరిపోయి లేనిపోయిన ఇలాంటి మాటలు చేస్తానంటే ఎలాగవుతుంది? మేము ఒక పరువు ప్రెస్టేజ్ ఫ్యామిలీస్ నుండి మేము వచ్చాం, తాతల తండ్రుల నుండి రాజకీయాలు చేసుకుని వచ్చాం. మాకేంటి పరువు మంచి మర్యాద ఉండదు అనుకుంటుందా? అంటే ఆమెకి 3 ఆడపిల్లలు, 3 కూతుర్లను పెట్టుకొని మా ఇంట్లో ఉంటానని అంటదా? మీరే చెప్తున్నారు కదా. దాని ఫోటోలు దాని మెసేజ్లు ఆవిడవన్నీ మీకు ఇవ్వనమ్మా. శ్రీని గారితో వెళ్ళిన టూర్లు స్క్రీన్ షాట్లు మీకు పెడతాను. ఫైనల్ గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? మా ఇళ్లలో ఆవిడ ఉండడానికి వీలు లేదమ్మా. ఆవిడ అనవసరంగా మా ఇళ్లలో ఉంటే మేము దేనికైనా మా ఫ్యామిలీ రిప్యుటేషన్ కోసం మేము ఎంత స్థాయికైనా మేము దిగుతామమ్మా. ఇది మా ఫైనల్ స్టాండ్. ఆవిడకి పర్సనల్ మ్యాటర్స్ ఉంటే ఎవరితో తిరగాలనుకుంటే తిరుక్కొని మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి మా పరువు ప్రతిష్ఠలు ఇష్టానుసారం చేస్తామంటే క్షమించేది లేదు.
2 సంవత్సరాలు మీరు శ్రీనివాస్ గారిని వదిలేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఆవిడెవరండి 2 సంవత్సరాలు వదిలేసానని చెప్పడానికి? నా ఇంట్లోనే మొన్న మే వరకు ఉన్నారు. ఆవిడెవరు? తర్వాత వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ అమ్మలు మాట్లాడాలి, లేకపోతే నేను మాట్లాడాలి. ఆవిడెవరు? 2 సంవత్సరాలు వదిలిస్తే ఎక్కడున్నాడు చెప్పమనండి. మీరు వదిలేశారని అంటున్నారు కదా. ఆవిడకి ఏం సంబంధం? నేను వదిలిస్తే ఉంచుకుంటూ మా హస్బెండ్ కోసం ఆవిడకి మాట్లాడే రైట్ ఏంటండి? ఈ విషయంలో శ్రీనివాస్ గారు తప్పేం లేదంటారా? శ్రీనివాస్ 100% తప్పు. ట్రాప్ అయిపోయారు. 100% తప్పు లేదని నేను ఎందుకు అంటాను? 100% పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసి, ఒక 100 మందితో తిరిగిన లేడీని, ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్న లేడీని మా ఇళ్లలో నుంచేసి మమ్మల్ని పరువు తీసేసి మా పిల్లల్ని లైఫ్ని పట్టించి తప్పు లేదని ఎలాగంటాం మేము? మీ ప్రాబ్లం మీకు చెప్పాలండి, కానీ 100 మందితో తిరిగిందని ఇలా నిందలు వేయడం కూడా కరెక్ట్ కాదుగా. తనకి నిందలేంటమ్మా? ఆవిడకి ఎంతమందితో పెళ్ళైంది ఇప్పుడు చెప్పమనండి. నేను చెప్పకూడదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వయసులో హర్ట్ అవుతారు. ఎంతమందితో హస్బెండ్ తో పిల్లలు ఉన్నారో కూడా చెప్పమనండి. రూట్ నేనేం ఫేక్ అలిగేషన్స్ చేయడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకొని మాట్లాడండి. తెలుసుకొని మాట్లాడండి. ఆవిడకి ఒక హస్బెండే ఉన్నారని అడగండి. నువ్వు ఒక్కలే పెళ్ళారా, నీ హస్బెండ్ ఇంకొక హస్బెండ్ నీకు పిల్లలు ఉన్నారా లేదని అడగండి. ఇంత క్లారిటీగా మీకు చెప్తున్నామంటే అర్థమేంటి? నేను ఫేక్ అలిగేషన్స్ ఎలా చేస్తాను? క్లియర్ గా మీరు అన్ని తెలుసుకొని ఆవిడ ఎంత మందికి ఇల్లీగల్ కోలాటం అని ఒక ఇది పెట్టుకొని అక్కడికి పిల్లలకు పిలిపించుకొని ఇల్లీగల్ అఫైర్స్ ట్రాప్ చేసేసి ఆ వీడియోస్ పెట్టుకొని వాళ్ళకి రకరకాల బ్లాక్ మెయిల్ చేసేసుకొని వాళ్ళకి డబ్బులు అడుక్కొని ఎంత దారుణమమ్మ. మీరు ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడ టెక్కల్లో వచ్చి ప్రతి ఒక్కరికి ఆవిడ క్యారెక్టర్ ఈ జిల్లాకు వచ్చి అడగండి. మీరు జిల్లా మనుషులైతే మీకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.